తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగుస్తున్నాయి. చివరి రోజైన నేడు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడివేడిగానే సాగాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై విపక్షాల విమర్శలు, అధికార పక్షం సమాధానాలతో సభ దద్దరిల్లింది. చివరి రోజైన ఇవాళ కూడా శాసనసభ తీరు అదే విధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా దానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఇవాళ హాట్ గా సాగనున్నాయి. పేరుకు ఇవి బడ్జెట్ సమావేశాలు అయినా ప్రతిరోజు సభలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల ఎపిసోడ్ తోనే సరిపోతుంది. శనివారం అగ్రిగోల్డ్ ఎపిసోడ్ ను సవాళ్లతో ముగించిన ఇరుపక్షాలు ఇక స్పీకర్ క్లిప్పింగ్ల ఎపిసోడ్ ను ఏం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ కూడా సభ దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి సమావేశంలో అధికార విపక్షాలు ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో ఆయన పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు సమ్మిట్ లో పాల్గొంటారు. అతిపెద్ద పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీని చట్టం చేసే దిశగా కేంద్రం మరో ముందడుగు వేయనుంది. దీనికి సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్ ను ఇవాళ సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సిజీఎస్టీ, ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ పరిహార చట్టాలను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టి రేపు చర్చించాలని భావిస్తోంది కేంద్రం. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చట్టంలోని వివిధ సెస్లను రద్దు చేసే సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కీలక బిల్లులపై ఎంతసేపు చర్చించాలన్న దానిపై బీఎస్సీ ఇవాళ సమావేశమై నిర్ణయం తీసుకునుంది. ఈ నెల 29 లేదా 30 లోపు లోక్సభలో జీఎస్టీ బిల్స్ ను పాస్ చేయించాలని కేంద్రం భావిస్తోంది. లోక్సభలో చర్చించిన తర్వాత జీఎస్టీని రాజ్యసభలో ప్రవేశపెడతారు. అక్కడ ఏమైనా సవరణలు సూచిస్తే వాటిపై చర్చించడానికి లోక్సభకు తగిన సమయం దొరుకుతుంది. ఆ సవరణలను లోక్సభ ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 12న ముగియనున్నాయి. వీటిని ద్రవ్య బిల్లుగానే ప్రవేశపెడుతున్న 2 సభల్లోనూ తగిన చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంటు వీటికి ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ బిల్లులను తమ అసెంబ్లీలో ప్రవేశపెడతాయి. ఇవాల్టితో తెలంగాణ బడ్జెట్ సెషన్స్ ముగుస్తుండటంతో రేపటి నుంచి 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో ఉండాలని మంత్రుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది టీఆర్ఎస్. ప్లీనరీని హైదరాబాద్ లో బహిరంగ సభను వరంగల్లో నిర్వహించబోతోంది. ఉద్యమ సమయంలో నిర్వహించినట్లే భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీకి కూడా సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి చైర్మన్లు, కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను కూడా ప్లీనరీకి ముందే వేసే అవకాశం ఉంది. దీంతో రేపటి నుంచి జిల్లాలోనే మంత్రులు మకాం వేసి మంతనాలు జరపనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం పైరసీ బారిన పడింది. అనేక వెబ్సైట్లలో ఈ సినిమా పైరసీ కనబడుతోంది. దీంతో అనేక చోట్ల ఫ్యాన్స్ కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ చేసిన వారెవరో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. కరీంనగర్లోనూ కొందరు పైరసీకి పాల్పడ్డారు. ఈ చిత్రం మొత్తాన్ని వీడియోగా మలిచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు. ఇప్పటికే కాటమరాయుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పవన్ అభిమానులు వెంటనే ఆన్లైన్ లో పైరసీని నిరోధించాలని కోరారు. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జాతీయ స్థాయి లోక్ జనప్రద ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సాహిత్య నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ప్రారంభించారు మంత్రి చందులాల్. ఉత్సవాల తొలి రోజు తెలంగాణకు చెందిన కిక్రీ, కోలాటం, చిందు, యాక్షగానం, ఆంధ్రప్రదేశ్ మోహన్ రావు బృందం హింసా నృత్యం, మహారాష్ట్రకు చెందిన అనిల్ కోల్కర్ ప్రదర్శించే ధనగిరి జన నృత్యం, ఒడిశాకు చెందిన గంజాం జానపద కళా ప్రదర్శన, చడ్డయ్య నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐటీఐ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి రాముడి కళ్యాణం బ్రహ్మాండంగా నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చిత్రకూట మండపంలో నవమి ఏర్పాట్లపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న తుమ్మల ఏర్పాట్లు భక్తులు మెచ్చేలా ఉండాలని సూచించారు. భద్రాద్రిలో పారిశుధ్య చర్యలు కేవలం నవమి సమయంలోనే కాకుండా 365 రోజులు ఉండాలని డిపిఓను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎంతో ఆకాంక్షతో టీఆర్ఎస్ ప్రభుత్వం సభ్యత్వ నమోదు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్న ఆయన వచ్చే నెలలో ప్లీనరీ ఉంటుందని చెప్పారు. విశాఖలో పాట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. దేశం కోసం పోరాడిన యోధులను స్మరించుకునేందుకు ఈ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. తొలి చిత్రంగా ఘాజీ సినిమాను ప్రదర్శించారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ప్రస్తుత తరాలకు తెలియజేసేందుకు ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్న గంటా భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని విశాఖలో నిర్వహిస్తామన్నారు. చారిత్రక ఓరుగలలో మరో ప్రకృతి సోయగం సిద్ధమైంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుని పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల సరస్సు టూరిజం స్పాట్ గా రెడీ అయింది. ఆహ్లాదకరమైన వాతావరణం, కొండా కోనల పచ్చటి ప్రకృతి సోయగంగా పాకాల సరస్సు పర్యాటకులను ఆకర్షించనుంది. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా పేరున్న పాకాలలో అత్యాధునిక హంగులతో కూడిన 7 కాటేజీలను ప్రారంభించిన మంత్రి చందూలాల్ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో సీసీ కెమెరాలు పాత్ర కీలకమైందన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్లో సివిల్ ఆసుపత్రి ప్రాంతంలో స్థానిక ప్రైవేట్ డాక్టర్ల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన హై అండ్ నైట్ విజన్ సీసీ కెమెరాలను ప్రారంభించారు ఎంపీ. పోలీస్ శాఖను పటిష్టపరిచేందుకు కల్పించిన సౌకర్యాల వల్ల రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందన్నారు. నిఘా, చట్టాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 30 by 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.